సినిమా, సెట్స్ మీద 2-3 సినిమాలు, క్యూలో ఇంకొన్ని మూవీస్. గత కొన్నేళ్లుగా డార్లింగ్ ఫాలో అవుతున్న స్ట్రాటజీ ఇది. ఎప్పుడెప్పుడా అంటూ జనం ఎదురు చూసిన సలార్ రిలీజ్ అయిపోయింది. ఇప్పుడు అందరి దృష్టి కల్కి మీదే ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ సక్సెస్ కావాల్సిన కంపల్సరీ సిచ్యువేషన్ లో కనిపించింది సలార్ మూవీ. ఉన్న హైప్ ని కాస్త తగ్గించి, రిలీజ్ డేట్ వాయిదా వేసి, మూవీ క్వాలిటీ పెంచి, ఎలాగైతేనేం ప్రేక్షకులకు కావాల్సిన ప్రాజెక్ట్ ను సైలెంట్ గా డెలివర్ చేశారు ప్రశాంత్ నీల్. డైరెక్టర్ గా సూపర్ అనిపించుకున్నారు ప్రశాంత్. సీస్ఫైర్ తో ప్రశాంత్ పాస్ అయిపోయారు. ఇప్పుడు నెక్స్ట్ క్యూలో ఉన్న డైరెక్టర్ నాగ్ అశ్విన్. కల్కి మూవీతో ఫ్యూచర్ ప్రభాస్ ని చూపించబోతున్నారు ఈ డైరెక్టర్. అప్పుడొస్తుంది ఇప్పుడొస్తుంది అంటూ కల్కి మీద కూడా ఇప్పటికే అంచనాలు పెంచుకుంటున్నారు జనం. మీరు ఎంతైనా ఊహించుకోండి, అంతకు మించే సినిమా ఉంటుందనే హింట్స్ అందుతున్నాయి. దానికి తోడు ఉత్తరాది నుండి అమితాబ్, దీపికా పదుకోన్, దిశా పాట్నీ కూడా ఈ సినిమాతో సందడి చేయబోతున్నారు. సినిమా మేకింగ్ అయ్యే సమయంలో సగం ఇంజనీరింగ్ పనులకే అవుతోందంటూ ఉన్న విషయాన్ని బద్దలు కొట్టేశారు నాగ్ అశ్విన్. అన్నిటినీ కంప్లీట్ చేసుకుని మేలో సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశాలున్నాయన్నది ఫిల్మ్ నగర్ టాక్. ఆల్రెడీ డిసెంబర్ లో విడుదలైన సలార్ వైబ్స్ ని ఆస్వాదిస్తున్న రెబల్ ఫ్యాన్స్ ఇక సమ్మర్ లోనూ అల్ట్రా కూల్ గా కల్కితో ఎంజాయ్ చేయడానికి రెడీ అవుతారన్నమాట.